ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం 34వ భాగం. వాసుదేవ స్తోత్ర ఫలము. విష్ణుదేవుడు ఇలా పలికెను. ఈ వాసుదేవ అభిధాన స్తోత్రము పరమ పవిత్రమైనవి, ఉత్తమమైనది, పురాతనమైనది, పాపములను నశింపచేయునది, పుణ్యమయమైనది, శుభకరమైనది, ధన్యమైనది, యుక్తమైనది, జపించుటకు యోగ్యమైనది. ఇంతటి ఈ స్తోత్రమును సుబాహు మహారాజు విని సుఖమును పొందెను. రాజునకు ఆకలి దప్పికలు తొలగిపోయినవి. ఆ భూపతి దేవ సమానుడయ్యెను. రాజు భార్య కూడా దివ్య రూపముతో శోభించెను. ఉభయులు పాపబంధనములను తొలగి ప్రకాశవంతమైన దేహము కలవారైరి. శంఖచక్ర గద పద్మధరుడైన శ్రీహరి దేవతలు, బ్రాహ్మణులు, సుపుణ్యులు, హరిభక్తి యుక్తులైన గొప్ప సిద్ధుల పాప కల్మషములను నుండి విముక్తుడైన రాజుకు ప్రత్యక్షమయ్యెను. నారదుడు, భార్గవుడు, వ్యాసుడు, మృకంఠుని పుత్రుడైన మార్కండేయుడు, విష్ణుభక్తుడైన వాల్మీకి ఋషి, బ్రహ్మకుమారుడైన వశిష్ఠుడు అక్కడికి వచ్చిరి. మహాత్ముడైన గర్గుడు, హరిభక్తి యుక్తుడైన జాబాలి, రైభ్యుడు, కాశ్యపుడు, విష్ణుప్రియులు, భాగవత శ్రేష్ఠులు శ్రీహరితో పాటు వచ్చిరి. వారంతా పుణ్యవంతులు, ధన్యులు, పాపరహితులు. శ్రీహరి పాదపద్మములయందు భక్తిలో లీనమైన వారు శ్రీ వాసుదేవుని చుట్టూ చేరి భూపతిని వివిధ రకములుగా స్తుతించిరి. అగ్నినాయకుడుగా దేవతలందరూ, బ్రహ్మ, హరుడు, దివ్యరూపులైన దేవుడు కూడా అక్కడికి వచ్చిరి. గంధర్వరాజు మొదలైన వారు దివ్యముగా, మధురముగా, మనోహరముగా గానము చేసిరి. వేదయుక్తముగా పరమార్థముతో నిండిన చక్కని స్థుతులతో మునులు స్తుతించిరి. భూపతి అయిన సుబాహునితో శ్రీహరి మధురముగా ఇలా పలికెను. ఓ భూపతి, నీవు నీ భక్తితో నన్ను ప్రసన్నుని చేసుకున్నావు. కావలసిన వరమును కోరుకొనుము. శ్రీహరి మాటలను వినిన రాజు నల్ల కలువల వర్ణ దేహుడు, మురాసురుని సంహరించినవాడు, ప్రభువు, శంఖచక్ర గదా ఖడ్గధారి, లక్ష్మీ సమేతుడు, పరమేశ్వరుడు, రత్నోజ్వలుడు, కంకణహార భూషితుడు, సూర్యుని వంటి తేజస్సు కలవాడు, దేవగణములచే సేవించబడువాడు, గొప్ప వెలగల ఆభరణములచే భూషితుడు, దివ్యగంధములు లేపనములు కలవాడు అయిన స్వామిని చూసి భక్తితో సాష్టాంగపడి దండ ప్రణామములను చేసి నమస్కరించి మహాసంతోషముతో జయ జయనాదములు చేసెను. శ్రీహరి, నేను నీకు దాసుడను, భృత్యుడను. నాకు భక్తి తెలియదు, ఉత్తమ భావమును తెలియను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. భార్యతో కూడియున్న నేను నిన్ను శరణు పొందాను. నన్ను కాపాడుము. ఓ మాధవ, నిరంతరము నిన్ను ధ్యానిస్తూ నీపై మనసు లగ్నం చేసిన వారు ధన్యులు, పరిశుద్ధ మనస్కులు. నిన్ను భవా మాధవ అని కీర్తించువారు సాక్షాత్ ఆ వైకుంఠమునకు వెళ్ళెదరు. నీ పాదపద్మముల నుంచి వెలువడిన పవిత్రమైన జలమును శిరమున ధరించిన వారు సకల తీర్థములలోని జలమును మునిగిన వారై శ్రీహరి పరధామమును చేరెదరు. నేను ఎటువంటి యోగము చేయలేదు, భక్తి లేదు, జ్ఞానం లేదు, క్రియాకల్పము లేదు. స్వామి, నేను ఏమి పుణ్యం చేశానని నాకు వరము ఇచ్చెదవు అనెను. అప్పుడు శ్రీహరి ఇలా పలికెను. మహాపాతకములను నశింపచేసే దేవాభిధాన స్తోత్రమును నీవు పావనుడు, నిష్కల్ముషుడు అయిన విజ్వలుని ద్వారా విన్నావు. అందువలన నీవు ముక్తికి అర్హుడవైతివి. ఇందులో ఏ సందేహము లేదు. నీవు నా లోకమునకు వచ్చి నీకిష్టం వచ్చినట్లు భోగములను అనుభవించుము. సుబాహుడు ఇలా పలికెను. ఓ స్వామి, దీనుడనైన నాకు వరము నీయదలిచినచో మొదట విజ్వలునకు ఉత్తమమైన వరము ఇయ్యవలేను అనెను. అప్పుడు శ్రీహరి ఇలా పలికెను. విజ్వలుని తండ్రి కుంజలుడు
జ్ఞాననిష్ఠాతుడు మహారాజా. అతను వాసుదేవ మహాస్తోత్రమును ప్రతినిత్యము పఠించును. అతను తన ప్రియురాలితో పుత్రులతో కలసి నా లోకమునకు చేరును. ఈ స్తోత్రమును జపించువానికి నేనెల్లప్పుడూ ఫలము ఇచ్చెదను. ఇట్లు శ్రీహరి పలుకగా రాజు కేశవునితో ఇట్లు పలికెను. కేశవా, ఈ స్తోత్రమును పరమ పావనమైన దానిని సఫలమును చేయుము అని పలికెను. శ్రీహరి ఇట్లు పలికెను. మహాస్తోత్రమును మానవులు కృతయుగమున జపించినచో వెంటనే ఆ క్షణములోని మోక్షమును పొందెదరు. ఇందులో సందేహము లేదు. త్రేతాయుగమున ప్రతిదినము జపించినచో 1 నెలలో మోక్షమును పొందెదరు. ద్వాపరయుగమున ప్రతిదినము జపించినచో 6 నెలలలో మోక్షమును పొందెదరు. కలియుగమున ప్రతిదినము జపించినచో 1 సంవత్సరంలో మోక్షమును పొందెదరు. రాజేంద్ర, బ్రాహ్మణుడు ప్రతినిత్యము 3 మార్లు కానీ లేక 1 మారు కానీ జపించినచో గతిదాయకమైన వైష్ణవలోకమును చేరును. అంతేకాదు అట్టివాడు కోరినదంతయు లభించును. క్షత్రియుడు జపించినచో ధనధాన్య సమేతుడై యుద్ధమును జయమును పొందును. వైశ్యుడు జపించినచో శ్రీమంతుడగును. శూద్రుడు పఠించినచో సుఖము కలవాడగును. అంత్యజునికి వినిపించినవాడు పాపము నుండి విముక్తిని పొందును. ఈ స్తోత్రమును వినిపించినవాడు నరకమును ఎన్నడూ చూడడు. నా స్తోత్ర ప్రసాదముతో సర్వసిద్ధుడగును. శార్ధకాలమున బ్రాహ్మణులు భుజించుచుండగా ఈ స్తోత్రమును పఠించినచో పితృదేవతలు తృప్తి చెంది శ్రీ మహావిష్ణు లోకమును పొందెదరు. బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ తర్పణానంతరమున ఈ స్తోత్రమును జపించవలెను. అప్పుడు అతని పితృదేవతలు సంతోషించి మనస్సుతో అమృతపానమును చేతురు. హోమము చేయనప్పుడు భక్తిభావంతో ఈ స్తోత్రమును జపించినచో అక్కడ హోమములో విఘ్నములు సంభవించవు. సర్వసిద్ధి జరుగును. విషమ పరిస్థితులలో, దుర్గము మార్గములలో పులి, సింహం వంటి క్రూర మృగముల వలన భయము కలుగును. చోర సంకటము, భయము తొలగుటకు ఈ స్తోత్రమును జపించవలెను. మహారాజా, మంగళ కార్యములలోనూ రాజద్వారము వద్దకు వెళ్ళినప్పుడు వాసుదేవ అభిధాన స్తోత్రము 10,000 సార్లు జపించవలెను. మహారాజా, చక్కగా స్నానం చేసి క్రోధ లోభములను త్యాజించి బ్రహ్మచర్యమును అవలంబించి వాసుదేవుని పూజించి నువ్వులు బియ్యముతో హోమము చేసి అందులో 10వ భాగమును ఆజ్యముతో కలిపి వాసుదేవుని పూజించి అవిస్సు నర్పించవలెను. ఒక్కొక్క శ్లోకమును ధ్యానము చేస్తూ మానవులు అవిస్సును అర్పించవలెను. అట్టివారి పార్శ్వమున నేను ఎప్పుడూ మృత్యుని వలె నిలుతును, ఎప్పుడూ విడువను. కలియుగము వచ్చినప్పుడు చదివినచో దాస్యము తొలుగును. వేదతుల్యముగాన వేదమునకు భంగము కలుగును. కావున ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు. ఈ స్తోత్రమును జపించినవాడు సర్వకామ సమృద్ధిని పొందును. రాజా, నీవు కోరినట్లుగా ఈ స్తోత్రమును సఫలము చేసి తివిని. ఈ స్తోత్రమును పూర్వము బ్రహ్మ చేసెను, రుద్రుడు జపించెను. అట్లు జపించిన రుద్రుడు బ్రహ్మహత్యాపాతకము నుండి విముక్తుడయ్యెను. ఇంద్రుడు కూడా పాపము నుండి విముక్తుడయ్యెను. దేవతలు, ఋషులు, సిద్ధులు, గుహ్యకులు, విద్యాధరులు, అమరులు, నాగులు అందరూ ఈ స్తోత్రమును పూజించి జపించి కోరిన సిద్ధిని పొందిరి. ఇట్టి స్తోత్రమును జపించి దానము చేసిన వాడు పవిత్రుడు, ధన్యుడు, పుత్రవంతుడు అగును. నా స్తోత్రము జపించినచో సిద్ధులు పొందును. ఇందులో సందేహము లేదు. రాజా, నీవు నీ ప్రియురాలితో కలిసి నా లోకమునకు రమ్ము అని శ్రీహరి ఆ రాజునకు చేయి అందించెను. అప్పుడు దుందుబులు నినదించినవి. గంధర్వులు లలితముగా గానం చేసిరి. అప్సర శ్రేష్ఠులు నృత్యమును చేసిరి. పుష్పవృష్టిని కురిపించిరి. దేవతలు, ఋషులు అందరూ వేద స్తోత్రములచే స్తుతించుచుండిరి. అంతటా ఆ సుబాహు మహారాజు
ప్రియురాలితో కలిసి శ్రీహరి లోకమునకు చేరెను. ఇట్లు దేవతలు సిద్ధులు ఆ రాజును స్తుతించుచుండగా సంతోషంతో నిండిన మనస్సు కలవాడై విజ్వలుడు చూచుచుండెను. ఆ తరువాత మహాప్రభావము కల ఆ విజ్వలుడు మహావేగముగా బయలుదేరి తల్లిదండ్రులున్న చోటికి చేరెను. వాసుదేవ స్తోత్ర మహత్యము. రమ్యమైన నర్మదా నది తీరంలో వటవృక్షముపై కూర్చున్న తండ్రి వద్దకు విజ్వలుడు వచ్చి తండ్రికి నమస్కరించి నిలిచెను. వాసుదేవాభిధాన స్తోత్ర మహిమను ఆ మహాత్ముడు తండ్రికి వివరించెను. ప్రసన్నమైన చిత్తముతో విజ్వలుడు శ్రీ మహావిష్ణువు వచ్చి సుబాహునకు వరమునిచ్చిన వృత్తాంతమునంతా వివరించెను. కుంజలుడు కూడా ఆ వృత్తాంతమునంతయును విని పుత్రుని కౌగలించుకొని, కుమార, మహాత్ముడైన రాజుకు నీవు గొప్ప పుణ్యమును చేశావు. వాసుదేవుని కీర్తించుట వలన మహాపుణ్యప్రదమైన ఉపకారము చేసితివి. ఈ విధముగా కుంజలుడు విజ్వలుని ప్రశంసించి ఆశీర్వదించి అభినందించి చెవ్యన మహర్షిని చూచుచుండగా నర్మదా తీరమున ఉండెను. ఇట్లు నీకు మహాత్ముల వృత్తాంతము అంతయు చెప్పాను. ఇది విష్ణుభక్తుల మహిమ. ఇంకా నీవు ఏమి వినగోరుచున్నావు అనెను. అప్పుడు వేణుడు ఇలా పలికెను. స్వామి, పానము చేయుటకు అమృతమును శంఖపాత్రలో విష్ణుభక్తుల వర్ణ రూపములో ఇచ్చావు. ఈ భూమిపై ఏ మానవుడు ఇటువంటి పానమును చేయవలెనని కోరుకోడు. పానములలోకెల్లా ఉత్తమ పానం విష్ణు జ్ఞానము. నీవు ఇట్లు చెబుతూ ఉంటే ఎంత విన్నను తృప్తి కలుగుట లేదు. ఇంకా వినాలని ఉంది. ఓ దేవదేవా, ఇంకా వినవలైనను శ్రద్ధనాలో పెరుగుచున్నది. నా మీద దయతో కుంజలుని గురించి ఇంకా విస్తారముగా చెప్పవలేను. ఆ మహాత్ముడు తన 4వ పుత్రునికి ఏమి చెప్పెనో నాకు చెప్పవలేను అనెను. అప్పుడు విష్ణువు ఇలా పలికెను. మహారాజా, కుంజలుని చరితమును చెప్పెదను వినుము. ఈ చరితము ఎన్నో శ్రేయస్సులతో కూడియున్న చెవ్యన చరితము కూడా. నరశ్రేష్ఠ, ఈ చెవ్యన చరితము పాపనాశనము. దానిని శ్రద్ధాభక్తులతో వినిన వాడు సహస్ర గోదాన ఫలమును పొందును. కపింజలుడు చెప్పిన కథ. దేవదేవుడైన ఋషికేశుడు నృపోత్తముడు అంగపుత్రుడు అయిన వేణునికి పాపములను నాశనము చేసే శ్రేయోదాయకమైన కుంజలుని ఆఖ్యానమును చెప్పెను. ఆ ఉత్తమమైన కుంజలుని వృత్తాంతమును మీకు చెప్పెదను వినండి అనెను. అప్పుడు ధర్మాత్ముడైన కుంజలుడు 4వ పుత్రుడైన కపింజలుని పిలిచి ఇట్లు పలికెను. పుత్ర, నీవు చూసిన ఆ పూర్వమును నాకు తెలుపుము. నీవు ఆహారం కొరకు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళితివి? ఆ విషయమును అచ్చట పుణ్యప్రదమైన దానిని చూసినచో దానిని కూడా వివరించుము అని అడుగగా కపింజలుడు ఇట్లు పలికెను. తండ్రి, తాము అడిగిన పూర్వమును చెప్పెదను. కపింజలుడు ఇలా పలికెను. తండ్రి, మీరు అడిగిన అపూర్వమైన విషయము ఇది వరకు ఎవరు చూడనిది, నేను కూడా ఎక్కడా విననిది, ప్రత్యక్షముగా చూసినది మీకు ఇప్పుడు చెప్పెదను. తండ్రి, దానిని మీరు వినండి. అన్నలారా, మీరు కూడా వినండి. తల్లి, నీవు కూడా వినుము అనెను. కైలాసము పర్వతము శ్రేష్టము. తెల్లనిది, చంద్రుడు వంటి కాంతి కలది. నానా ధాతువులతో నిండియున్నది. నానా వృక్షములతో శోభించుచున్నది. పవిత్రములు శుభకరములైన గంగాజలములతో అంతటా శుద్ధి చేయబడినది. ఆ పర్వతముపై దివ్యములు వివిధములైన వేల కొలది నదులు కలవు. ఆ పర్వతమునందు జలముతో నిండిన వేల కొలది తటాకములు కలవు. విశాలమైనవి అంశసారసములచే సేవించబడు నదులు పుణ్యమును ప్రసాదించునవి, పాపమును నశింపచేయునవి ఆ పర్వత శ్రేష్టమునందు చాలా కలవు. ఆ పర్వతమునందు పుష్పములతోనూ ఫలములతోనూ నిండిన పుణ్యప్రదమైన పాపనాశకమైన వృక్షములతో నిండిన అనేక వనములున్నవి. పచ్చని వృక్షములు అనేకమున్నవి. కిన్నెర గణములతో అప్సరస గణములతో కూడి ఉన్నవి. గంధర్వులు, చారుణులు, సిద్ధులు,
దేవబృందములతో శోభించుచున్నది. దివ్య వృక్షములతో కూడియున్న వనములతో దివ్య భావములతో నిండి ఉంది. చక్కని శోభతో కూడిన దివ్య గంధములతో నానా రత్నములతో కూడి ఉన్నది. స్ఫటిక శిలలతో తెల్లని వర్ణము కలవానితో చక్కగా శోభించుచున్నది. రాజా, ఆ పర్వతము సూర్య తేజోమయము ఇతర తేజస్సులతో నిండియున్నది. చక్కని కందములు కల చందనములచే సకల వృక్షములతో నీల పుష్పములతో నానామయములైన వృక్షములతో అంతటా అలంకరించబడినది. దివ్యములైన పక్షులు మధురముగా గానము చేయుచున్నవి. తుమ్మెదల ఝూంకారములతో నిండిన వృక్ష సముదాయములతో ఆహ్లాదకరముగా నున్నది. ఆ వనములతో కూడిన కైలాస పర్వతము కోకిల రావములతో శోభిల్లుచున్నది. అక్కడ కోట్ల కొలది శివగణాలచే సేవింపబడుచున్న శివాలయము ఉన్నది. తెల్లని కిరణములతో ఆ పర్వతము దివ్యముగా నున్నది. పరమ పావనమైనది. పుణ్యరాశుల వంటి శిలలతో ఉన్నతమైనది. నానా మృగములతోనూ కోతుల గుంపులతోనూ కూడి ఉంది. నెమలులు క్రేంకారములతో గుహలు ప్రతిధ్వనించుచున్నవి. గుహలు లేపనములు ప్రతిధ్వనించుచున్నవి. గుహలు లేపనములు చేయబడిన సానువులతో శోభించుచున్నవి. ఎన్నో రకములైన సెలయేళ్లతోనూ ఔషధులతోనూ నిండి ఉన్నది. అది దివ్యమైనది. దివ్య గుణములు కలిగినది. పావన తీర్థమయమైనది. పుణ్యముల రాశి వలె ఆ గిరి ఉన్నది. పులిందులు బిల్లులు కోతులచే ఆ పర్వతం సేవించబడుతుంది. భయమును గొలిపే ఎత్తైన శిఖరములతో ఆ పర్వతరాజము విలసిల్లుతుంది. ఇంకా నానా విధములైన పుష్పములతోనూ కుతూహలము కలిగించే వస్తువులతోనూ మంగళకరమైన శుభకరమైన వస్తువులతోనూ ఉన్నది. గంగా నది ప్రవహిస్తూ ఎత్తైన ప్రదేశము నుంచి గొప్ప శబ్దము చేస్తూ నేలపై పడుచున్న మహాజలపాతములతోనూ ఆ పర్వతము శోభిస్తుంది. శంకరుని గృహమైన కైలాసమునకు నేను వెళ్ళితిని. అక్కడ ఎవ్వరూ చూడని ఎన్నడూ వినని ఒక ఆశ్చర్యకరమైన దృశ్యమును చూచితిని. తండ్రి, అదంతా మీకు చెప్పెదను, వినండి. పావనమైన గిరిరాజైన మేరు పర్వత శిఖరము నుంచి పాలవలే మంచువలే తెల్లని వర్ణము గల ప్రవాహము వేగముగా నేలపై పడుచుండెను. ఆ ప్రవాహము ఉరుముల వలె శబ్దం చేస్తూ కైలాస పర్వత శిఖరముపై పడి అక్కడి నుంచి విస్తరించును. అచ్చట 10 యోజనముల విస్తీర్ణము కలిగిన ఒక గొప్ప హ్రదము ఉన్నది. ఆ హ్రదము పరిశుద్ధమైన పుణ్యప్రదమైన జలముతో శోభించుచున్నది. ఆ ప్రవాహము మహా హంసలతో సర్వతోభద్రత్వమును పొందెను. ఆ హంసలు దివ్యమైన పుణ్యమైన సామోచ్చరణముతో మధురముగా కూయుచున్నవి. ఆ నాదముతో సరస్సు శోభించుచున్నది. ఆ సరస్సు తీరమున విశాలమైన శిలయందు రూపధనవంతురాలైన హిమవంతుని పుత్రిక కేశాంతములను విడిచియున్నది. దివ్య రూప సుసంపన్నురాలు, ఉత్తమ గుణములు కలదిగా, దివ్య లక్షణములు కలది, దివ్యాలంకార భూషితురాలు అచ్చట విరాజిల్లుచున్నది. ఆమె హిమవత్ పర్వతర పుత్రికనా, సముద్రుని పుత్రి అయిన లక్ష్మీదేవియా, బ్రహ్మపత్ని సరస్వతియా, అగ్నిపత్ని స్వాహాదేవియా, ఇంద్రుని పత్ని శచీదేవియా, చంద్రుని ప్రియపత్ని రోహిణియో నాకు తెలియదు. అంతటి రూప సంపద యువతులకు కనబడుటలేదు. ఇతరులైన దివ్య నారీమణులకు కూడా అన్ని విధాలుగా ఇంతటి సౌందర్యం లేదేమో. ఈమెలో ఉన్న రూప సంపద, గుణములు, శీలము అప్సరసలకు కూడా ఇంతటి విశ్వమోహనకరమైన రూపము ఎన్నడూ చూడలేదు. ఆమె శరీరమున విశ్వమును మోహింపచేయు సౌందర్యమును నేను చూసితిని. శిలాపదమును కూర్చొని దుఃఖ సమాకుల అయి తన వారెవ్వరూ లేక సుస్వరములతో ఆ బాల రోధించుచున్నది.
ముత్యముల వంటి కన్నీటి చుక్కలను విడుచుచున్నది. ఓ మహాయతి, ముత్యముల వంటి కన్నీటి చుక్కలు ఆ మహోదకములో పడుచున్నవి. నీటిలో పడిన ఆ కన్నీటి చుక్కల నుండి హృద్యమైన పరిమళభరితమైన పద్మములు పుట్టినవి. లెక్కలేనన్ని పద్మములు ఆ గంగాజలములో తేలుచున్నవి. సుహృద్యమైన అంటే మిక్కిలి అందమైన ఆ పద్మములు హంసలకు నిలవైన ఆ గంగా ప్రవాహ వేగంలో తేలుచూ కొట్టుకొని పోవుచున్నవి. భాగీరథి ప్రవాహం ఆ సరోవరం నుంచి ఎన్నో గుహలతో నిండిన రత్నమును ప్రదేశమునకు చేరి 2 యోజనములు విస్తారంలో జలమయమయ్యెను. అచ్చట ఎన్నో రకములైన హంసలు జలపక్షులు ఉన్నవి. ఎన్నో రంగులు గల పద్మములు అక్కడ ఉన్నవి. నిర్మలమైన ఆ ప్రవాహము ముని బృందములచే సేవించబడుచున్నది. ప్రాతకాలములో కన్నీటి నుండి ఏర్పడిన సుగంధభరితమైన కమలములు ఆ గంగాజలములో తేలుచున్నవి. గంగాజలములోనున్న అందమైన హంసలు జలపక్షులు నాదములతో ఆ ప్రదేశమంతా మారుమ్రోగింది. తండ్రి, ఆ రత్నపర్వతములలో దేవతలు దైత్యులచే పూజింపబడుచున్న మహేశ్వరుడు రత్నేశ్వర నామముతో సదా విరాజిల్లుచుండెను. అచ్చట జటాభారముతో నున్నవాడు, దిగంబరుడు, పుణ్యవంతుడు, దండమును ధరించినవాడు ఆయన ఒక మునిని చూశాను. అతనికి ఎటువంటి ఆధారము లేదు. నిరాహారుడై తపము చేయుచున్నందున అతి దుర్బలుడై బక్క చిక్కి చర్మముచే కప్పబడిన ఎముకల గూడువలే ఉన్నాడు. అతడు శరీరమునకు భస్మము పూసుకొనెను. ఎటువంటి ఆధారము లేని ఆ మహా తపస్వి శివుని యందు భక్తితో రాలిన ఎండుటాకులను మాత్రమే ఆహారముగా స్వీకరించుచుండెను. ఆ శివభక్తుడు దిక్షిత అయిన ఆ బాల కన్నీటి బిందువుల నుండి పుట్టిన కమలములతో రత్నేశ్వరుని పూజించి నృత్య గీత విశారదుడైన ఈ మహానుభావుడు ఆ త్రిపురారి ద్వారము వద్దకు వచ్చి గానము చేసి నాట్యము చేసెను. అక్కడకు వచ్చి ఆ ధర్మాత్ముడు సుస్వరముగా రోధించుచుండెను. ఓ తండ్రి, వక్తలలో శ్రేష్ఠుడా, అపూర్వమైన ఈ దృశ్యమును చూచాను. నా యందు ప్రసన్నుడవై దీనికి కారణమేమిటో మీకు తెలిసినచో చెప్పవలేను. ఆ స్త్రీ ఎవరు? ఆమె ఎందుకు రోధిస్తుంది? ఆ దైవపురుషుడు ఎవరు? అతడు ఆ మహేశ్వరుని ఎందుకు అర్చించుచున్నాడు? ఇదంతా మీరు నాకు వివరంగా చెప్పవలేను. ఇట్లు చెవ్వన మహర్షి సమక్షములో కపింజలుడు పలుకగా కుంజలుడు ఇట్లు పలికెను. వత్స, నీవు అడిగిన విషయములు అన్నింటినీ నీకు చెప్పెదను. వారిరువురికి వేదన ఎందుకు కలిగినదో నీకు తెలిపెదను. ఒకానొక కాలంలో స్త్రీలలో ఉత్తమురాలైన పార్వతి విలాసముగా ఈ ఈశ్వరునితో ఇట్లు పలికెను. ఓ మహాదేవ, నా మనస్సులో ఒక కోరిక కలిగినది. వనములలో ఉత్తమమైన వనమును నాకు చూపుము అనెను. అప్పుడు మహాదేవుడు ఇలా పలికెను. మహాదేవి, అట్లే కానిమ్ము. దేవతలచే నిండిన దేవ బ్రాహ్మణులచే సేవింపబడుచున్న ఉత్తమమైన నందనవనమును నీకు చూపించెదను. అలా పార్వతీదేవితో పలికి పిదప ఆమెతో గణములతోనూ కలిసి మహాదేవుడు నందనవనమునకు వెళ్ళెను. సర్వాంగ సుందరమైనది, దివ్యమైన ఆభరణములతో కూడియున్నది, ఘంటామాలాభి సంయుక్తమైనది, కింకిణీజాలమాలలు కలది, చామరములు పట్టి సూత్రములతో ముక్తమాలలచే చక్కగా శోభించున్నది. హంసచంద్ర ప్రతీకాశము చక్కని లక్షణము గల నందీశ్వరుని అధిరోహించి మహాదేవుడు గణకోటితో కలిసి నంది, భృంగి, మహాకాల, స్కంద, చండ మనోహరులు, వీరభద్రుడు, పుష్పదంతుడను, గణేశుడు, అతిబలుడు, సుబలుడు, మేఘనాథుడు, ఘంటావహుడు, ఘంటాకర్ణుడు, కాళిందుడు, పులిందుడు, వీరబాహువు, కేసరి, కింకరుడు, చంద్రహాసుడు, ప్రజాపతి, వీరు ఇతరులు తపోబల సంపన్నులైన సనకాది మహర్షులు కోటి సంఖ్యలోనున్న గణములతో కూడిన ఆ శివుడు దేవకిన్నెరులచే సేవింపబడుచు
ఇతరులు తపోబల సంపన్నులైన సనకాది మహర్షులు కోటి సంఖ్యలోనున్న గణములతో కూడిన ఆ శివుడు దేవకిన్నరులచే సేవింపబడు నందనవనములో దేవితో కలిసి ప్రవేశించెను. దివ్యమైన అరటి తోటలతో నిండియున్నది. పూలు నిండిన చంపక వృక్షములతో, మల్లికలతో, చక్కని మాలతీ పుష్పజాలములతో నిండినది. అన్ని వేళలా పూలు నిండిన కొమ్మలతో, పాటల వృక్షములతో, వనములతో, సువాసనాయుక్తమైన చందన మహావృక్షములతో శోభించుచున్నది. దేవదారు వనములతో కూడియున్నది. ఉన్నతమైన వృక్షములు కలిగియున్నది. సరళ నారికేళ పూగీపల వృక్షములతో దివ్యములైన ఖర్జూర పనస వృక్షముల ఫలభారముతో వంగి ఉన్నవి. పరిమిళమును వెదజల్లుచున్న గురు వృక్షములతో నిండియున్నది. అగ్ని తేజస్సుతో సమానమైన కాంతిగల సప్తప వృక్షములతో శోభించుచున్నది. రాజవృక్షములతో, కదంబములతో, పుష్పశోభతో కూడియున్నది. జంబూనింబ మహావృక్షములతో, మాతులుంగములతో, నారంగ సింధువార ప్రియాలసాల సింధుక ఉదుంబర కపిస్త జంబూ వృక్షములచే శోభించుచున్నది. మేఘములను పోలిన ఫలములకు రాజైన మామిడి చెట్లతోనూ, అత్తి చెట్లతోనూ నిండి ఉంది. నీలి వర్ణము కలిగిన చెట్లతో నిండిన కామ ఫలములనిచ్చే మహాపుణ్యకరమైన కళ్యాణ ఫలదాయకమైన కల్పవృక్షములతోనూ ఆ నందనవనము శోభించుచున్నది. నానా రకములైన పక్షుల మధుర స్వరములతో, కోకిల కుహూరావములతో, తుమ్మెదల ఝూంకారములతో, మకరందమును కోరెడి పక్షుల కూతలతోనూ ఆ వనము విరాజిల్లినది. ఎన్నో రకములైన చెట్లతోనూ, ఎన్నో రకములు మృగములతోనూ ఆ వనము నిండినది. వృక్షముల నుంచి నేలపై పడిన సుగంధభరితమైన పుష్పముల నుంచి ఈ వనములను పూజించున్నట్లు ఉండెను. పావన నిర్మల జలముతోనూ, పద్మముల సుగంధములతోనూ నిండిన బావులు ఆ వనములోనున్నవి. హంస కారండవాది పక్షుల వలన పక్షులచే సేవించబడుచున్నది. సుగంధయుక్తమైన నీటితో నిండిన సాగరముల వంటి తటాకములతోనున్న ఆ నందనవనమంతటా అప్సరస గణములచే శోభించుచున్నది. వనములలో రాజు వంటి ఆ నందనవనములో విమానములతోనూ, కలిశములతోనూ, శోభనకరమైన హేమదండులతోనూ, సుధాన్వితములైన ప్రాసాదములతోనూ, కిన్నెర మహాగణాలతోనూ అంతటా భాషించుచున్నది. ద్విజోత్తమ సుందరులైన గంధర్వులతో, అప్సరలతో, దేవతా వినోదములతోనూ, చక్కని యోగులతోనూ, ముని బృందములతోనూ నందనవనము అంతటా శోభించెను. ఈట్లు పార్వతీదేవితో కూడియున్న శివుడు మహానుభావుడు పుణ్యాత్ముల నివాసమైన సుఖకరము శాంతి గణోపేతమైన నందనవనమును చూచెను. ఆ నందనవనములో ఆదిత్య తేజస్సులతో సమానమైన తేజస్సు గల గణములతో శోభించుచున్నది. పుష్పములతోనూ, ఫలములతోనూ, సర్వకామములను ఇచ్చునటువంటి కల్ప వృక్షములు ఒకటి ఆ నందనవనములో ఉన్నది. ఇట్టి వృక్షరాజమును చూచిన పార్వతీదేవి శివునితో, స్వామి, ఈ పుణ్యవృక్షము యొక్క పావన నామమును చెప్పండి అని కోరగా, నక్షత్రములలో, గ్రహములలో శ్రేష్ఠుడైన సూర్యుని వంటి శివుడు పార్వతీదేవితో ఇలా పలికెను. శుభకరమైన ముఖము కలదానా, ఈ వృక్షము యొక్క ప్రతిష్ఠ చాలా గొప్పది. దేవతలలో ముఖ్యుడు మధుసూదనుడు, నదులలో ముఖ్యమైనది సురగంగ, సృష్టికర్తలలో బ్రహ్మ, సుఖమును కలిగించువారిలో చంద్రుడు, పంచభూతములలో భూమి ముఖ్యము, పర్వతములలో మేరు పర్వతము, జలాశయములలో సముద్రము ముఖ్యము, మహా ఔషధులలో అన్నము, ఈ మహీధరములలో హిమవత్ పర్వతము, అన్ని విద్యలలో ఆత్మవిద్య, జనులందరిలో రాజు,
అట్లే అన్ని వృక్షములలో ఈ కల్పవృక్షము వృక్షరాజము. అందరికీ ఈ వృక్షము అతిథి, ఇంద్రునికి ప్రియమైనది అని శివుడు చెప్పగా మరలా పార్వతి ఇట్లు పలికెను. ఈ వృక్షరాజము యొక్క శుభకరమైన పుణ్యవంతమైన గుణములను నాకు చెప్పవలేను అనెను. అప్పుడు ఆమె పలికిన మాటలు విని శివుడు ఆ వృక్షరాజము యొక్క గుణములను ఇలా చెప్పసాగెను. ఓ దేవి, పుణ్యయుక్తులైన సమస్త దేవతలు, దేవతల వంటి వారి దేవతాశ్రేష్ఠులు మనస్సులో ఏమేమి కోరుకుంటారో వారికి వారు కోరుకున్నటువంటి వాటిని ఈ వృక్షము ప్రసాదిస్తుంది. ఈ వృక్షము పేరు కల్పవృక్షము. దీని నుంచియే సమస్త పుణ్య వస్తువులు సంభవించును. తపోశ్రేష్ఠులకు కూడా లభ్యము కానివి వస్తువును ఈ వృక్షము ప్రసాదిస్తుంది. ఇది దేవతలకు ప్రాణం కంటే అధికమైన రత్నము, దివ్యమైనది. దీనిని ముఖ్యులైన దేవతలు అనుభవించుచున్నారు. ఆశ్చర్యకరమైన శివుని మాటలు విన్న పార్వతీదేవి మనసులో ఇలా ఆలోచించింది. శివుని అనుమతితో గుణవతి, సర్వాంగ సుందరి, రూపవతి అయిన శ్రీరత్నమును కల్పించుకొనెను. అంతటి గిరిజ కల్పవృక్షము నుంచి సర్వాంగ సుందరి, సురూప గుణవంతురాలు, విశ్వాన్ని మోహపరిచేందుకు మన్మధునికి సాయపడునటువంటి ఒక స్త్రీని పొందెను. ఆమె క్రీడలకు నిధానము, ఆమె సుఖసిద్ధికి రూపము, సర్వలక్షణములు కలిగినది, కమలముల వంటి కన్నులు గలది, పద్మము వంటి ముఖము కలది, పద్మముల వంటి చేతులు కలది, బంగారము వంటి కాంతివంతమైన రూపము కలది, పొడవైన కేశములు, సన్నగా సూక్ష్మముగా ఉన్న ఆ కేశములు పూలచే అలంకరింపబడినది, దృఢమైన కేశబంధములచే ముడిచిన కురులో కలది, అత్యంత శ్రేష్టమైన రూపముతో శోభించుచున్నది, వృక్షముల వరుసలు యుక్త పుష్పములచే అలంకరింపబడినట్లు సీమంత మార్గమును అంటే పాపిడిలో ముత్యముల మాల ప్రకాశించుచున్నది, దానికి మూలములో తిలకము వలె దైత్వ గురువైన శుక్రుని వలె ప్రకాశించుచున్నది, పాలములో కస్తూరియు పద్మకాంతియుతమై ప్రకాశించుచున్నది, సీమంత మూలములో ధరించిన తిలకము యొక్క తేజస్సు లోకమును ప్రకాశింపచేయునది, చంద్రుడు ఆకాశములో ప్రకాశించినట్లే ఆ కేశముల ఆ ముత్యములు ఆమె సౌందర్యమును ఎల్లవేళలా వ్యాపింపచేయుచున్నది, పూర్ణచంద్రుడు ప్రకాశించినట్లు ఆమె రమ్యమైన చేష్టలు కూడా శోభించుచున్నవి. చల్లని కిరణముల సమూహమైన పూర్ణచంద్రుడు తన వెలుగుతో ప్రకాశించున్నట్లు ఆమె ముఖము కాంతితో కూడి ప్రకాశించినది. చంద్రునికి కళంకముంది, ప్రతినిత్యము క్షయించుచు విహీనమగును. కానీ ఆమె ముఖము అలా కాదు. అది సంపూర్ణముగా ఎటువంటి కళంకము లేకుండా, క్షయము పొందకుండా సంతోషంతో ఉన్నది. ఆమె ముఖములోని పరిమళమును చూసి పద్మము వంటి ముఖము గల ఈమెలో నా భావములన్నీ ఉన్నాయి, సర్వగుణములు కలిగి ఉన్నది అని పద్మము భేదపడినది. ఆమె ముఖము నుంచి వచ్చిన పరిమళము తనకంటే ఎక్కువ అని తెలుసుకొని పద్మము నీటిలో దాగుకొన్నది. మంచి పలువరసతోనూ ఎర్రని అధర బింబములతోనూ ఎర్రని పెదవులను దరహాసముతోనూ శోభించుచున్న ఆమె ముఖమును చూసి బుద్ధిమంతులైన విద్వాంసులు మన్మధుడు తన కళలను ఈమె ముఖమున కోశములో పెట్టెను, ఈ ముఖమను కోశములో పెట్టెను అని పలికిరి. చక్కని కనుబొమ్మలు, కొనతేలిన నాసిక అంటే ముక్కు, రత్నభూషణములచే అలంకరింపబడిన చెవులు, బంగారు కాంతి కలిగిన బుగ్గలు, సౌభాగ్యము, శృంగారము, సంపదలను సూచించు 3 రేఖలు గల గ్రీవము అంటే మెడ, ఈమె మెడతో ప్రకాశించినది. ఈమె స్తనములు గుండ్రముగా, కఠినముగా, గట్టిగా, మనోహరముగా మన్మధునకు అభిషేకము చేయుటకు ఏర్పరిచిన బంగారు కలశముల వలె కనిపించినవి. ఆమె భుజములు సమముగా, మనోహరముగా, చక్కని వర్ణము కలిగి గుండ్రముగా, లక్షణంగా ఉన్నవి. ఆమె చేతులు సమముగా, పద్మముల వంటి వర్ణము కలిగి
సుశీతలముగా అంటే చల్లగా ఉన్నవి. ఆమె హస్తములు దివ్య లక్షణములు కలిగి పద్మము స్వస్తికము వంటి శుభ చిహ్నములు కలిగి ఉన్నవి. గోళ్లతో ఈమె వ్రేళ్ళు వంకర లేకుండా పద్మముల వంటి వర్ణము కలిగి ఉన్నవి. ఆమె గోర్లు మనుల వలె కాంతి కలిగి ఉన్నవి, జల బిందువుల వలె ఉన్నవి. ఆమె శరీరము పద్మగర్భము వంటి వర్ణము కలిగి ఉన్నది. ఆమె దేహము పద్మముల వంటి పరిమళము కలిగి ఉన్నది. పద్మము వలె ప్రకాశించెను. సర్వలక్షణ సంపన్నమైన ఈ వృక్షకన్య సుశోభన. ఆమె పాదములు ఎర్ర కలువలను పోలి మెత్తగా ఎంతో అందముగా ఉన్నవి. ఈమె కాలి వ్రేళ్ళు గోర్లు రత్నజ్యోతుల వలె ఉన్నవి. శాస్త్రములో చెప్పబడిన సమస్త శుభలక్షణములు ఈమె అంగములో ఉన్నవి. సర్వాభరణ భూషితయై హార కంకణ నూపుర మేఖలము కటి సూత్రము దాని చిరుగజ్జల సవ్వడితో శోభించుచున్నది. ఆమె ధరించిన నీలివర్ణ పట్టు వస్త్రముతో ఆమెకు పరమ శోభ కలిగినది. ఎర్రని దివ్యమైన కంచుకముతో శోభించుచున్నది. పార్వతీదేవి కల్పిత భావము వలన గొప్ప వస్తువుని పొందినది. ఆ కల్పవృక్షము నుంచి ఎంతో ఆనందమును పొంది సంతోషముతో దేవా మీరు చెప్పినట్లే కనిపించుచున్నది. భావములెట్లు ఉండునే అట్లే ఆ కల్పవృక్షము నుంచి లభించు వస్తువు కూడా ఉండును అని శంకరునితో పలికెను. అంతట అందమైన అంగములు గల ఆ సుందరి వారి పార్వతీ పరమేశ్వరుల సన్నిధికి వచ్చి వారి పాదాంబుజములకు భక్తితో నమస్కరించి హృదయరంజకముగా స్నేహపూర్వకముగా మనోహరముగా తల్లి నన్ను ఎందుకు సృష్టించితిరి, దయచేసి చెప్పవలేను అని అడిగెను. అప్పుడు పార్వతీదేవి ఇలా పలికెను. వృక్షము యొక్క ప్రభావము తెలుసుకొనవలెనను కుతూహలముతో నిన్ను నేను సృష్టించాను. శుభకరురాల నీ రూపములో ఆ ఫలము నేను వెంటనే పొందితిని. నా పుత్రికగా అశోక సుందరి నామముతో లోకఖ్యాతి పొందెదవు. సర్వ సౌభాగ్య సంపన్నురాల వగుదువు, సందేహము లేదు. చంద్రవంశంలో ఇంద్రుని వలె ప్రసిద్ధుడైన నహూషుడు అను పేరు గల రాజేంద్రుడు నీకు భర్త కాగలడు. ఈ విధముగా వరమునిచ్చి గిరిజ తన నివాసమైన కైలాస పర్వతమునకు పరమానందముతో శంకరునితో పాటే వెళ్ళెను. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.